ఎలాంటి వాళ్ళని రాజ్యసభకు పంపాలి, ఎలాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పంపింది, ఎవరెవరికి ఎలాంటి వారికి అవకాశాలు కల్పించింది. ఈరోజు రాజ్యసభ సీట్ అంటే చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఉంటే ఆయన ఇచ్చే పరిస్థితుల్లో కోట్ల రూపాయల ప్యాకేజీలకే రాజ్యసభ సీటు లభిస్తుందనేది మరోసారి ప్రూవ్ అయినట్టేనా. రెండోది, ఇన్ని ఆరోపణలు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఇచ్చినట్టు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందుగా 3 రాజ్యసభ స్థానాలు సక్రమంగా వచ్చినాయి అంటే సక్రమంగా రాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సక్రమంగా పనులు చేశాడా అంటే ఏ రోజు సక్రమంగా చేసిన దాఖలాలు లేవు కదా. ఇప్పుడు ఆయన నడుపుతున్న పార్టీ సక్రమంగా వచ్చింది కాదు, ఆయన ఉన్న హెరిటేజ్ సక్రమంగా వచ్చింది కాదు. ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానాలు 3 కూడా సక్రమంగా వచ్చినాయి కాదు. ఎందుకంటే 26 దాకా అసలు వాళ్ళకి రాజ్యసభ స్థానాలు రావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 11 రాజ్యసభ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్న ఏ రాజకీయ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. బట్ ఎమ్మెల్యేలు బలం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బలంతో 26 తర్వాత అంటే 2026వ సంవత్సరం జూన్కి ఖాళీ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి వాళ్ళకి రాజ్యసభ అనేది అప్పుడు వస్తుంది. కానీ దాదాపుగా ఒక 2 సంవత్సరాల ముందే, అంటే సంవత్సరన్నర ముందే ఇప్పుడు రాజ్యసభ స్థానాలని 3 రాజ్యసభ స్థానాల చేత రాజీనామాలు చేయించి 3 రాజ్యసభ స్థానాలని అక్రమమైనటువంటి మార్గంలో తీసుకున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే సక్రమంగా వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళు సక్రమంగా వస్తే ఎవరికి ఇచ్చుకున్నారా ఏందా అనేది అదో పాయింట్లో డిస్కషన్. ముందు అక్రమంగా వచ్చింది, దాంట్లో ఎవరికి ఇచ్చారనే దాని మీద ఇప్పుడు సానా సతీష్ ప్రముఖంగా ఈ రోజు చర్చనీయాంశం. ఎందుకు చర్చనీయాంశం అంటే దాదాపుగా 2 నెలలు కూడా కాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ గజ్జి పత్రిక ఆయన గురించి రాసింది. ఏమని? శానా ముదురు అని చెప్పి ఏదైతే మెయిన్ పేపర్లో హెడ్డింగ్ రాసి ఫస్ట్ వార్త, ఇతను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ అని చెప్పి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని ఈరోజు రాజ్యసభకు పంపించారు. మొన్నటిదాకా ఏ పదవుల్లో లేకుండానే మొత్తం సెటిల్మెంట్ల నుంచి వ్యవహారాల దగ్గర నుంచి మొత్తం ఏదైతే నోవాటెల్ హోటల్లో 9వ ఫ్లోర్లో ఉండి నడుపుతున్నాడని అనేటటువంటి వార్త నుంచి మళ్ళీ 3వ ఫ్లోర్లోనో 7వ ఫ్లోర్లోనో ఇంకేదో దుకాణాలు పెట్టి నడుపుతున్నాడు అనే దగ్గర నుంచి, అంటే వాళ్ళు రాయలే అది, ఆ దాంట్లో వేరే వార్తల్లో ఉన్నాయి ఆయన్ని. అక్కడి నుంచి ఈరోజు రాజ్యసభకు పంపించారు. అంటే భారతదేశంలో అత్యున్నత సభకి ఈ రాజ్యాంగేతర శక్తిని పంపించారు. అసలు ఇతని చరిత్ర చూస్తే నిజంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి సార్. ఎదగాలంటే ఎవడైనా కూడా చంద్రబాబు నాయుడు ఎట్ట ఎదిగాడో ఈయన కూడా అట్టానే అక్రమ మార్గంలో ఎదిగాడు. ఎందుకంటే ఒక పాలిటెక్నిక్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, కాకినాడలో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ఏదైతే బ్రోకర్, పవర్ బ్రోకర్ స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయి పవర్ బ్రోకర్. ఇది చిన్న ఆషామాషి విషయం కాదు. ఈయన చానా ముదురు కాదు, ప్రపంచ స్థాయి ముదురు. ఇంత చానా కాదు సార్, ఆ చెప్పలేనంత ముదురు. వీళ్ళు కొద్దిగా రాశారు చానా అని. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చనిపోతే కారుణ్య నియామకం ద్వారా తనకు ఉద్యోగం వచ్చింది. సో ఏఈ జాబ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసి సస్పెండ్ అయ్యాడు. అక్కడ సస్పెండ్ అయిన తర్వాత మకాం హైదరాబాద్కి మార్చి ఎలా మోసాలు చేయాలి, ఎందుకంటే అక్కడ సస్పెండ్ అయ్యాడంటే మోసం చేస్తారు కదా, సస్పెండ్ అయ్యేది లంచాలు తీసుకుంటేనే ఇంకోటి. సో ఇక్కడ ఇక్కడ సస్పెండ్ చేసాం, మనం ఇట్లా కాదు ఎలా ఎదగాలనే దానికి పెద్ద పెద్ద స్కెచ్లు వేసి, యమధర్మరాజు సినిమాలో అవతారం అనే క్యారెక్టర్ ఉంటుంది, మోహన్ బాబు ఎట్లా ఎమ్మెల్యే అయిపోతాడు, ఆ టైప్కి ఒక 100 రెట్లు ఎలా మనం పవర్ బ్రోకర్గా ఎదగాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరిని పట్టుకొని సిబిఐ కేసు ఉందా, ఈడీ కేసున్న లిస్టులు తీసుకుంటాడు, సుప్రీంకోర్టులో కేసులున్న లిస్టులు తీసుకుంటాడు, హైకోర్టులో కేసులున్న లిస్టులు తీసుకుంటాడు, ఎవరి దగ్గర నడుస్తుంది, ఈ కేసు ఎవరు నడుపుతున్నారు, అప్పుడు సిబిఐ డైరెక్టర్గా ఏ కేసు నడుపుతుంది ఎవరు, ఈడీలో ఎవరు నడుపుతున్నారు, సుప్రీంకోర్టులో ఎవరు బెంచ్లోకి వెళ్తుంది పెట్టి నేను వాళ్ళని మేనేజ్ చేస్తానని చెప్పి ఏదైతే ఆ బడా పారిశ్రామికవేత్తలో లేదంటే బడా చీటర్లో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని పవర్ బ్రోకర్, దాని తర్వాత హవాలా ద్వారా మనీలు. దీంట్లో వీళ్ళకి మెయిన్ క్లయింట్, పెద్ద క్లయింట్ ఒక అతను ఉన్నాడు. ఎవరైతే ఆయన పేరు మొయిన్ అఖ్తర్ ఖురేషి అతను పూర్తి పేరు. అతను గొడ్డు మాంసం వ్యాపారం చేస్తాడు. ఉత్తరప్రదేశ్లో 1993లో గొడ్డు మాంసం స్లాటర్ హౌస్ నడిపాడు. తర్వాత 2010 కల్లా అతి పెద్ద మాంసం ఎగుమతిదారులు ఇతను ఒకడు. దాని అత్యధికంగా పన్నులు ఎగ్గొట్టినాల్లో కూడా ఇతను ఒకడు. అతనిపైన కూడా కేసులు ఉన్నాయి. చేస్తారు. అతను 4 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అతని కేసుకు సంబంధించే ఏదైతే సిబిఐకి సంబంధించి అప్పుడు రంజిత్ సిన్హా, సిబిఐ చీఫ్గా ఉన్నటువంటి రంజిత్ సిన్హా, తర్వాత ఏపీ సింగ్, వీళ్ళందరితో ఖురేషికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ ఉంది. ఆయనకు బెయిల్ ఇప్పించడం కోసం 2 కోట్ల రూపాయలు ఈయన అక్కడ ఇచ్చానని ఈయన ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దానికి సంబంధించి ఏదైతే ఈయన మీద ఈ కేసులు కూడా నమోదైంది. తర్వాత ఏదో కొట్టేయమని వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. సో ఈయన సిబిఐ డైరెక్టర్ కూడా మార్చగలడు, మీకు తెలుసో లేదు. ఎట్లా?
ఎవరైతే అలోక్ వర్మ అనేటటువంటి సిబిఐ డైరెక్టర్ని తప్పించి రాకేష్ ఆస్థానా అనేటటువంటి ఈల సిబిఐ డైరెక్టర్, అంటే ఇతను క్లోజ్ గా ఉండేటటువంటి ఇతర క్లయింట్ అతను కూడా. సో అతన్ని దాంట్లోకి నియమించడం కోసం సిబిఐ ఇద్దరు డైరెక్టర్ల మధ్య గొడవలు పెట్టి భారతదేశంలోనే పెద్ద రచ్చ జరిగింది ఆ రోజు. అట్లాంటి సాన పట్టిన కంత్రి ఈ సతీష్ కి ఈరోజు రాజ్యసభకు పంపించారు సార్. అంటే మరి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వాళ్ళని రాజ్యసభకు పంపిస్తున్నారంటానికి ఇది క్లియర్ గా కట్టినట్టు కనపడుతుంది. ఇంకోటి కూడా ఈయన హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైత్నార్ దగ్గర బాచారం అనేటటువంటి విలేజ్ ఉంది. 412 ఎకరాలు వివాదాస్పద భూములు, ఈయన కాదు. ఆ భూములు బ్యాంకులో తనఖా పెట్టి 60 కోట్లు నొక్కేశాడు. ఆయన వివాదాస్పద భూములు, వేరే వాళ్ళకి సంబంధించిన వివాదాస్పద భూముల్ని ఈయన బ్యాంకుల్లో, ఎందుకంటే సార్ ఈయన సిబిఐ డైరెక్టర్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రలోభాలకు గురి చేసేటటువంటి ఈ వ్యక్తి మీరు ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్లు ఎందుకు గురి చేయడు సార్? 60 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి. అంటే తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి వాళ్ళకే మేము పదవులు ఇస్తాం. అయినా నిజంగా ఇది ఒక ఆర్ట్ కదా సార్. ఇప్పుడు మీరు ఎందుకు వాళ్ళని అవమానిస్తారు? ఇప్పుడు అక్కడ రాజ్యాంగేతర శక్తిని వాళ్ళే రాశారు. అట్లాంటి వాళ్ళు రాజ్యసభ పంపించడం ఆర్ట్. ఆర్టిస్టులు మీరు అవమానపరుస్తారు అన్నట్టు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వెళ్ళాలి కాదు. ఇప్పుడు వేరే కాదు. నాగబాబు గారికి ఇప్పుడు పదవి ఇస్తానంటున్నారే, నాగబాబు గారి గురించి చెప్పాలి సార్. ఇంకా ఆ బాచారం మీకు తెలుసో తెలియదు, ఒక దగ్గర 118 మంది 57 మంది రైతులది ఆ భూమికి సంబంధించింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా దానికి కొలేటరల్ సెక్యూరిటీ పెట్టి ఎత్తేసారు. నాగబాబు గారికి మంత్రి పదవి గురించి ఒక మాట సార్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంత్రిగా ఉపముగా ఉన్నారు, నాగబాబు గారు రేపు మంత్రి కాబోతున్నారు, ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఇచ్చేస్తే సంపూర్ణ మంత్రివర్గం అయింది. ఎవరంటే ఒకటి కిరా కార్పి, 2 జబర్దస్త్ ఆది. వాళ్ళని కూడా ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్, నాగబాబు, జబర్దస్త్ ఆది, కిరా కార్పి మంత్రివర్గంలో ఇల్లే కదా మనకు కావాల్సిందే. ఎవరన్నా మంత్రివర్గంలో జబర్దస్త్ రోజా గారు వచ్చి ఎమ్మెల్యే మినిస్టర్ అయినట్టు వీళ్ళు కూడా అందరూ అయిపోవాలన్నది కాదు సార్. నా పిచ్చి నా ఛానల్ పెట్టాడు ఎవరు, పెట్టి రాత్రిపూట ఏం ట్వీట్ పెడతాడు ఆయనకి తెలియదు. ట్వీట్లు పరమ బూతులు పెడతాడు, ఒకళ్ళ వాళ్ళ మధ్య గొడవలు పెడతా ఉంటాడు. ఆయన పిచ్చేకి ఏం అవుతాడో ఆయనకే తెలియదు. అట్లాంటి వాళ్ళు మంత్రివర్గంలో తీసుకుంటున్నారంటే ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది. ఇంకా ఇది పవన్ కళ్యాణ్, నాగబాబు, రేపొద్దున ఐపరాది, కిరా కార్పి, ఇంకెవరు ఉంటే ఈ జబర్దస్త్ టీం వాళ్ళు కూడా తీసుకోండి. సంపూర్ణ మంత్రివర్గం ఉంటుంది అప్పుడు. ఇంకెవరు కూడా అసలు మీ దాని కూడా డిస్కస్ చేయరు. లేకపోతే నాగబాబు మంత్రి పదవి ఏందండి? కానీ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన నేత జనసేనలో ప్రచారం చేశాడు సార్. పాపం పిఠాపురం వెళ్ళి హైపరాది కూడా పాపం ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా మంత్రి ఇవ్వండి. తిరిగి మొత్తం అందరినీ ప్రజలందరినీ ఉత్సాహపరిచాడు. ప్రజలందరినీ తన సెటైర్లతో ఏదైతే వాళ్ళందరినీ ఉత్తేజపరిచాడు కాబట్టి మరి వాళ్ళకి కూడా వాళ్ళగా కీలకమైన నేతలు ఏందండి? ఎవరికి ఇస్తున్నారు మంత్రి పదవులు? ఎంత దిగసారిపోయింది. ఏదో రాష్ట్రంలో మంత్రి అని అంటే దానికి ఒక టీడీపీలో సీనియర్లు ఏమైపోవాలి, పార్టీని నమ్ముకుని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు ఆయన సీనియర్ కదా. సరే ఆయనకు లేకుండా వాళ్ళ కొత్తగా ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చంట, మళ్ళీ మంత్రివర్గంలో తీసుకుంటారంట. దాంట్లో మళ్ళీ సామాజిక వర్గం చూడండి, నేనేం చెబుతాడు, నేను కులాలను కలుపుతున్నా, మతాలను కలుపుతా, ఏంటి అన్ని ఒక సామాజిక వర్గానికి ఇస్తారా? ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు 3 ఉన్నాయి మంత్రి పదవులు నీకు, రేపు ఇస్తే 4, 4లో 3 ఒకటే సామాజిక వర్గం కదా. నాదెండ్ల గారు వేరు కదా, నాదెండ్ల తప్ప మిగతా ముగ్గురు ఒకటే సామాజిక వర్గం. కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ ఒకటే సామాజిక వర్గం అవుతారు కదా. మళ్ళీ నువ్వేం కులాలను కలుపుతా అంటావు, మతాలను కలుపుతా అంటావు. ఇంకెందుకు ఇంకెవరైనా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తీసుకొచ్చి ఇస్తే ఎమ్మెల్సీలు, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు, లేదంటే ఉన్నాయి కదా ప్రభుత్వ సలహాదారు పోస్టులు, లేదంటే కన్సల్టెంట్లు పోస్టులు. ఈ రాష్ట్రం ఇంత దిక్కుమాలి దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రం ఉందంటానికి నాగబాబుకి మంత్రివర్గంలో తీసుకుంటే ఎంతకంటే దౌర్భాగ్యం లేదు. కానీ దీని మీద ఒకటి వినపడుతుంది మీడియాలో, ఎందుకు తీసుకుంటున్నారు అనే దాని మీద వస్తున్నప్పుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ ఇంకో పదవి ముష్టేస్తున్నారు. ఎందుకంటే మాట్లాడుకున్నారు దానికి ఏం సంబంధం అంతే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న షాడో సీఎం గా ఈరోజు లోకేష్ వ్యవహరిస్తున్నాడు. లోకేష్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనేది ఆలోచన. దానికోసం పవన్ కళ్యాణ్కి ఏం కావాలి? పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నానంటే ఏం కావాలి? ఏదో ఒకటి కావాలి. ఏం కావాలి దానికి? బాబు నీకు మంత్రి పదవి పడేస్తున్నావు, ఎటు మీ అన్న రాజ్యసభ అడిగావు కదా, రాజ్యసభ ఇవ్వట్లా, 2 మంత్రులు మీ వాళ్ళే ఉంటారు కదా, ఏది మీ కుటుంబ సభ్యులే ఉంటారు కదా అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు ఇంటో ఇద్దరు, ఒకళ్ళ ముఖ్యమంత్రి ఒకళ్ళు మంత్రి, పవన్ కళ్యాణ్ ఇంటో ఇద్దరు, ఒకళ్ళ ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు మంత్రి. ఇంకా బీజేపీ నుంచి కూడా తీసుకుని వాళ్ళకు ఇంకో డిప్యూటీ సీఎం లేదంటే ఇంకో 2 మంత్రి పదవులు ఇచ్చేయండి వాళ్ళకి కూడా కుటుంబంలో. దరిద్రంగా నడుస్తుంది.